So good evening dear students of grade 10. So right now today we are going to discuss about 1 mark questions. అంటే మనకి పబ్లిక్లో పాలినామియల్స్ చాప్టర్ నుంచి 1 mark క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు. ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ 2.1 2.2 చేస్తే సరిపోదండి. ఒక్కొక్కసారి ఆ 2.1 2 మీద కొంచెం డెప్త్ అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే మనకి చాలామంది పాలినామియల్స్లో 1 mark క్వశ్చన్స్లో కానీ 2 marks క్వశ్చన్స్లో కానీ మార్క్స్ పోతూ ఉంటాయి. సో 2 mark 4 mark ఏదో విధంగా రాసేస్తాం ఈజీగానే, పెద్ద ఇది ఇష్యూ కాదు. బట్ 1 mark ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ఒక శాంపుల్ క్లాస్ అంటే ఎక్స్క్లూజివ్గా ఈ పాలినామియల్స్కే ఒక 1 mark క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనే ఉద్దేశంతో మీకు అందించడం కోసం చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఆ 99 దగ్గరికి వచ్చి ఆ 1 mark పోకూడదు. అంటే ద స్టూడెంట్స్ హూ ఆర్ స్ట్రైవింగ్ టు గెట్ 100 out of 100 అంటే ఇలాంటి 1 mark క్వశ్చన్స్ పాలినామియల్స్ నుంచి ఎలా అడుగుతాడు అని తెలుసుకోవడం కోసం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇది మనకి యాక్చువల్గా ఇది సిలబస్లో స్పెషల్గా ఒక ఎక్సైజ్ అంటూ ఉండదు. బట్ ప్రీవియస్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రీ పబ్లిక్ అవ్వచ్చు, ఫార్మేటివ్స్ అవ్వచ్చు, సమ్మేటివ్స్ అవ్వచ్చు, అలాగే పబ్లిక్ అవ్వచ్చు, ఐదర్ సిబిఎస్ఈ అవ్వచ్చు, స్టేట్ బోర్డ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ ఇచ్చినటువంటి 1 mark క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇవన్నీ మీకు ఆల్రెడీ మీకు చెప్పినవండి, నథింగ్ టు వరీ. ఇందులో ఒక కొత్త బిట్ ఏదో కొత్తగా ఒక మోడల్ సమ్ ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద కో ఎఫిషియంట్ ఫస్ట్ బిట్ అనమాట. మీకు టోటల్ 13 బిట్స్ ఉన్నాయన్నమాట. ద కో ఎఫిషియంట్ ఆఫ్ x⁵ ఇన్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ సారీ ఇన్ ద గివెన్ పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్లో x⁵ యొక్క కోఎఫిషియంట్ మీకు జనరల్గా ఏం చెప్పాము, ax² ప్లస్ bx ప్లస్ cలో a అన్నది x² కోఎఫిషియంట్, b అన్నది x యొక్క కోఎఫిషియంట్, c అన్నది జస్ట్ కాన్స్టెంట్ టర్మ్ అనమాట. అలా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 6x⁵ మైనస్ 4x³ ప్లస్ 2x² ప్లస్ 1 అంటే x² టర్మ్ ఉంది, x³ టర్మ్ ఉంది, x⁴ టర్మ్ లేదు, డైరెక్ట్గా x⁵ టర్మ్ ఉంది. ఈ x⁵ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, 6 అవుతుంది అనమాట. అదే అడుగుతుంది చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁵ టర్మ్. x⁵ అంటే ఇది కాబట్టి ఇది +6 అవుతుంది. ఒకవేళ -6తో స్టార్ట్ చేస్తే -6 వేస్తాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 6 అవుతుంది అనమాట. x⁵ యొక్క కోఎఫిషియంట్స్ అనమాట. అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ బిట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x అనమాట. ఓకే, x² అడగట్ల, కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ 3x² మైనస్ 2x ప్లస్ 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది క్వాడ్రాటిక్ మోడల్లో ఉంది. ax² bx c ఫార్ములా ఉందా లేదా. x² యొక్క కోఎఫిషియంట్ అయితే 3 అవుతుంది, x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, -2 అవుతుందా లేదా. అంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ అడిగాడు అంటే ఇది ఏమవుతుంది, -2 అవుతుంది అనమాట. అర్థమైందా లేదా. ఈ విధంగా మనకి ఆన్సర్ చేస్తాం, చాలా ఈజీగానే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ద కోఎఫిషియంట్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియన్స్ అంటే నెంబర్సే. ఓకే, కాకపోతే అవి x⁵, x⁴, x⁵, x⁴2, x⁴1 అనేది మారుతూ ఉంటుంది. అలాగే ద కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఇప్పుడు చూడండి, 4x² ప్లస్ 3x - 2 అంటే ax² bx c ఫార్మాట్లో ఉంది. 3 ఏమో x యొక్క కోఎఫిషియంట్, 4 ఏమో x² యొక్క కోఎఫిషియంట్. ఏమడుగుతున్నాడు, x² అడిగాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ 4 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. అంటే కోఎఫిషియన్స్ ఆర్ నథింగ్ బట్ నెంబర్స్, ఓన్లీ చేంజ్ ఇన్ x పవర్స్లో మారుతూ ఉంటుంది అని అర్థమైందా లేదా. ఆ క్లారిటీ మీకు ఇవ్వడం కోసం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సమ్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి 6th 7th బిట్స్. ఫార్ములా టు ఫైండ్ సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, -b/a అంతేనా కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, -b/a. b అంటే ఏంటి, x యొక్క కోఎఫిషియంట్, a అంటే ఏంటి, x² యొక్క కోఎఫిషియంట్ అంటే -b/a. అలాగే 7th బిట్ చూడండి, ఫార్ములా టు ఫైండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ c/a ఏమవుతుంది, c/a. ఆ రెండు ఇక్కడ అప్లై చేయండి. సమ్ ఆఫ్ జీరోస్ ఫర్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు అంటే a వాల్యూ ఏమో 2 అయింది అవునా, b వాల్యూ 4 అయింది, c వాల్యూ -1 అయింది. ఇక్కడ ABC ఐడెంటిఫై చేసామా లేదా, చేసిన తర్వాత అందులో సమ్ ఆఫ్ జీరోస్ అంటే -b/a అంటే మైనస్ రాసి ఇక్కడ b వాల్యూ ఎంత 4 అవునా, అంటే -b అంటే -4/a -b/a అంటే -4/2 అంటే ఎంత -2. ఎంత వస్తుందన్న వాల్యూ -2. అర్థం లేదా, -b/a వేస్తే చేస్తే వస్తుంది -b ప్లస్లో 4 a ప్లస్ 2 అనమాట. సేమ్ అదే మోడల్లో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫర్ 4x²
ప్లస్ 3x ప్లస్ 8. ఈసారి ఏమంటున్నాడు, ప్రొడక్ట్ అంటున్నాడు, అంటే సి బై ఏ వాడాలి. అంటే ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది అనమాట. అంటే 8 బై ఏ వాల్యూ ఎంత, సి బై ఏ కాబట్టి 8/4 అంటే 2 అనమాట. అంటే ఈసారి +2 వచ్చింది అనమాట. తేడా అర్థం లేదా, సమ్ ఆఫ్ జీరోస్కి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్కి, -b/a c/a. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ 6 అని ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం. -b/a c/a అనేది ఫార్ములాస్ అనమాట. ఇక్కడ మీకు ఇది ఆల్రెడీ తెలుసు, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ లీనియర్ పాలినామియల్. లీనియర్ అంటే ఏం చెప్పుకున్నాము, ఏ పాలినామియల్ హూజ్ హైయెస్ట్ పవర్ ఈజ్ 1, అంటే డిగ్రీ 1 అంటే అది లీనియర్ పాలినామియల్. అంటే డిగ్రీ 1 ఉంది కాబట్టి జీరోస్ కూడా ఎన్ని వస్తాయి, 1 వస్తాయి. అంటే 1 వస్తుంది. ఆ 1ని మనం ఆల్ఫా అనుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ లీనియర్ అంటే ఏంటి, 1 కాబట్టి 10 వస్తుంది. ఆ 10 కూడా ఏమనుకోవచ్చు, ఆల్ఫా అనుకోవచ్చు లేదా. అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే ఏంటి, హైయెస్ట్ పవర్ 2, అంటే డిగ్రీ 2 కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా 2 వస్తాయి. ఆ 2 అని రాసి, ఆ 2 ఏంటి, ఆల్ఫా కామా బీటా అనమాట. అర్థం లేదు, అంటే నెంబర్ ఆఫ్ జీరోస్కి డిగ్రీకి ఉన్నటువంటి రిలేషన్ అదనమాట. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఏదో ఒక పాలినామియల్ ఇచ్చాడు, ఓకే, ఇచ్చి దానికి ఏమంటున్నాడు, డిగ్రీ కట్టమంటున్నాడు. డిగ్రీ అంటే ఏం చెప్పుకున్నాము, ఇచ్చినటువంటి పాలినామియల్ టర్మ్స్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ అవుతుంది. అంటే 3x² - 4x⁻1 అండ్ 2 × x⁻0. అంటే x⁻0 ఉంది, x⁻1 ఉంది, x⁻2 ఉంది. అంటే 2, 1 జీరోస్లో హైయెస్ట్ ఏది, డిగ్రీ 2. అంటే హైయెస్ట్ పవర్ అంటే 2 అవుతుంది డిగ్రీ. అర్థం లేదా. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, ద డిగ్రీ ఆఫ్ 4x³ - 3x² + 1. అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ, అంటే హైయెస్ట్ పవర్ ఏది ఉంది, 3 ఉందన్నమాట. అంటే డిగ్రీ ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, అంటే 3 జీరోస్ వస్తాయి, ఆల్ఫా బీటా గామా. ఇది మనకు ఈ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక 12, 13 మీకు ఆల్రెడీ తెలుసు. 13 నేను చెప్తాను, 12తో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పిన గ్రాఫ్ ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చినటువంటి కరువు కానీ, పారాబోలా కానీ, లైన్ కానీ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల అయితే టచ్ చేస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఇక్కడ టచ్ చేసింది 1, అలాగే ఇగో ఇక్కడ 2 ఆరిజిన్, అండ్ అలాగే 3, అంటే 3 టైమ్స్ 1, 2, 3. ఈ 3 జీరోస్ టచ్ చేసే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి, 3 జీరోస్ వస్తాయి. ఆ 3 జీరోస్ ఏంటి, ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా అంటే ఏంటి, నెగిటివ్, అవునా, ఇటు సైడ్ ఉంది. బీటా అంటే ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంది కాబట్టి 0. ఆల్ఫా బీటా గామా అంటే ఏంటి, పాజిటివ్. అంటే థర్డ్ జీరో ఏమో పాజిటివ్, ఫస్ట్ జీరో ఏమో నెగిటివ్, మిడిల్లో జీరో ఏమో ఆరిజిన్. అంటే 3 జీరోస్ వచ్చాయి లేదా, అది 3 జీరోస్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి, సేమ్ అదే మోడల్లో ఈసారి కరువు చేంజ్ అయింది. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అయింది, ఇగో ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. వైని మనం పట్టించుకోకూడదు. ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ టచ్ చేసింది. అంటే ఎన్ని జీరోస్ వస్తాయి, 2 జీరోస్ వస్తాయి. అంటే ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా. ఆ రెండు కూడా ఎలా ఉంటాయి, పాజిటివ్లో ఉంటాయి. చూసుకోండి, అంటే ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఎందుకు, 2 వర్డ్స్ ప్లస్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ అనేవి రావడం జరుగుతుంది. ఇది క్యూబిక్ పాలినామియల్, అంటే ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది అనమాట, నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, ఇక లాస్ట్ బిట్ చూడండి ఒకసారి, అది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట, అంటే మోడల్. ఓకే, చూడండి, వాడు ఒక లైన్ ఇచ్చాడు, ఇది చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఓకే, ఒక లైన్ ఇచ్చాడు, ఆ లైన్ ఏంటి, 2x + 3. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, x⁻1 అంటే హైయెస్ట్ పవరే 1 ఉంది. అంటే లీనియర్ పాలినామియల్, అంటే స్ట్రైట్ లైన్. లీనియర్ అంటే స్ట్రైట్ లైనే కదా, అవునా కదా. ద లైన్ 2x + 3 ఇంటర్సెక్ట్ x యాక్సిస్ అట్ డాష్ పాయింట్ అండ్ y యాక్సిస్ అట్ డాష్ పాయింట్. అంటే ఈ 2x + 3 అనే లైను x యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, అదే లైను y యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. చాలా సింపుల్ అండి. జస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే, ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, వై యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది అంటే, చూడండి చాలా సింపుల్. ఫస్ట్ ఇచ్చినటువంటి లైన్ని y అనుకోండి, y = 2x + 3 అనుకోండి. ఏమనుకుంటాం, 2x + 3 అనుకుంటాం. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చినటువంటి లైన్ 2x + 3 ఉంది, అంటే ax + b ఫార్మాట్లో ఉంది. ఆ ఇచ్చినటువంటి లైన్ని ఫస్ట్ దేనికి ఈక్వల్ చేసుకున్నాను, y అనుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు ఈ లైన్ y = 2x + 3 అనే లైన్ ఫస్ట్ ఏ యాక్సిస్ని టచ్ అవ్వాలి, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుందని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుందో తెలుసుకోవాలి. కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎక్స్ యాక్సిస్ అడుగుతున్నాడు కాబట్టి వైని 0 పెట్టండి, ఎక్స్ యాక్సిస్ అడుగుతున్నాడు కాబట్టి వై 0 పెట్టండి. అంటే అప్పుడు ఎల్హెచ్ఎస్లో వై ప్లస్లో ఏమొస్తుంది, 0 = 2 × x + 3. ఈ +3 ఇటువైపు వస్తే -3 = 2x.
అంటే 2x ఈక్వల్ టు -3, x ఈక్వల్ టు -3, ఈ 2 అటువైపు వెళ్తే -3/2 అవునా కదా. 3/2 అంటే ఏంటి, 3/2 1.5 కదా, అంటే -1.5. అంటే ఎక్స్ యాక్సిస్ని ఆ లైను -1.5 అంటే నెగిటివ్ సైడ్లో 1కి 2కి మధ్య 1.5 ఉంటుంది, అక్కడ టచ్ చేస్తుంది నెగిటివ్ సైడ్. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, -1.5 వద్ద టచ్ చేస్తుంది. అర్థమైందా లేదా. నెక్స్ట్ అదే లైను అంటే ఇదే y ఈక్వల్ టు 2x + 3 y యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ యాక్సిస్ తెలుసుకోబోతున్నాం, y యాక్సిస్ తెలుసుకోబోతున్నాం. కాబట్టి మళ్ళీ y యాక్సిస్ కాబట్టి ఈసారి x 0 పెడతాం. అంటే అప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్ టు 2x అంటే 2 × 0 + 3 అనమాట. 2 × 0 ఎంత 0, 0 + 3 ఎంత 3. కాబట్టి వైని ఎక్కడ టచ్ చేస్తుంది, y ఈక్వల్ టు 3 అనమాట. అర్థమైందా లేదా. అంటే ఎక్స్ యాక్సిస్నేమో -1.5, వై యాక్సిస్నేమో +3 వద్ద టచ్ చేస్తుంది. ఇప్పుడు నేను గ్రాఫికల్గా జనరల్గా థింక్ చేస్తే ఒక గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఇది పాజిటివ్ ఎక్స్, అలాగే ఇటు సైడ్ ఏమో ఒకసారి చూడండి, సారీ ఫర్ ద లేట్, అలాగే ఇటు సైడ్ ఏమో నెగిటివ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ -1.5 ఏదో ఉంది. వై యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, +3 దగ్గర టచ్ చేస్తుంది. అంటే వై యాక్సిస్ అంటే పైనే కదా. ఇప్పుడు రెండు జాయిన్ చేయండి, ఆ లైన్ మనకి 2x + 3 అవుతుంది అనమాట. ఓకే, 2x + 3 అనేది లైన్ అవుతుంది. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.